కానీ దేవుని ఆత్మని థర్డ్ పర్సన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఓహో ఆయన ఈయన కలిసి, ఇద్దరు కలిసి మనల్ని చేశారనమాట, ముగ్గురు కలిసి మనల్ని చేశారనమాట అన్నట్టు ఉంటది అనమాట. సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించినటువంటి మన అందరి కన తండ్రి అయిన ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేలా స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు విని వినబడినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి, బ్రతికి ఆయన ఉన్నటువంటి ఆ మహాలోకానికి చేరుకోవాలి అనే ఆలోచన కలిగి వచ్చి కూర్చొని వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నాకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. లాస్ట్ వీక్ మనం ఏం మాట్లాడుకున్నాం? పరిశుద్ధాత్ముని గురించినటువంటి సంగతులు, పరిశుద్ధాత్మ గురించినటువంటి విషయాలు కంప్లీట్ గా ఒక 5-6 భాగాలుగా దీని గురించి, లేదంటే ఆత్మ గురించి, దేవుని ఆత్మ గురించి మాట్లాడుకోవాలని మనం నిర్ణయించుకున్నాం. లాస్ట్ టైం మొదటి భాగం ఇంట్రడక్షన్ గా పరిశుద్ధాత్మ వ్యక్తి కాదు శక్తి అనేటటువంటి విషయాన్ని కంప్లీట్ గా, ఆ విషయాన్ని మాత్రమే నేను మీ ముందుంచేటటువంటి ప్రయత్నం చేశాను. వచనానుసారముగా, వాక్యానుసారముగా, అటు పాత కొత్త నిబంధనల్లో నుంచి వచనాలు చూపించి మీ ముందుంచాను. దేవుని ఆత్మగా, పరిశుద్ధాత్మగా పిలువబడుతున్నటువంటి, లేదా బైబిల్ చదవరి ఎవరైతే ఉంటారో, బైబిల్ చదువుతున్నటువంటి వాళ్ళందరికీ తారసపడేటటువంటి క్యారెక్టర్ బైబిల్లో మామూలుగా థర్డ్ పర్సన్ గా అందరూ, ఎక్కువ మంది అని చెప్పొచ్చు, పరిశుద్ధాత్మ గురించి, దేవుని ఆత్మ గురించి థర్డ్ పర్సన్ అని అనుకున్నారు తప్పించి దేవుని ఉద్దేశానుసారంగా, దేవుని ఉద్దేశ ప్రకారంగా అర్థం చేసుకోలేకపోయారు అనే విషయాన్ని మనం లాస్ట్ వీక్ మాట్లాడుకోవటం జరిగింది. అయితే థర్డ్ పర్సన్ కాదు, వ్యక్తి కాదు పరిశుద్ధాత్మ, లేదా దేవుని ఆత్మగా పిలువబడుతున్నటువంటి ఆత్మ దేవుని శక్తి అంతే తప్ప వ్యక్తి కాదు అనేటటువంటి వివరణను మనం చూసినంత మాత్రమే కాకుండా ఇప్పటి నుంచి మనం మాట్లాడుకోబోయేటటువంటి ప్రతి విషయం మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో మనకు అర్థమవుతా ఉంటది ఒక విషయం ఏంటిదనంటే, ఎస్ 100% దేవుని ఆత్మ దేవుని శక్తియే తప్ప థర్డ్ పర్సన్ కాదు, మరొక వ్యక్తి కాదు అనే విషయాలు మనకు ఇంకా బలపడుతుంటాయి. చూడండి, ఇప్పుడు మనం ధ్యానించబోయేటటువంటి విషయాల్ని, ఈ విషయాన్ని కూడా కాస్త మీ మైండ్లో, మీ మనసులో పెట్టుకొని వినే ప్రయత్నం మీరు చేయాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు నేను మీ ముందు ఉంచేటటువంటి ఈ సెకండ్ పార్ట్, పరిశుద్ధాత్మని గురించినటువంటి సెకండ్ పార్ట్ లో దేవుడు తన శక్తిని లేదా తన ఆత్మను ఏ విధంగా వాడాడు, ఎలా వాడాడు అనేటటువంటి విషయాలను మనం ఆలోచన చేద్దాం. మొదటగా ఆది కాండంలోనే, పాత నిబంధన గ్రంథం ఆది కాండము 1వ అధ్యాయము 1-2 వచనాలు మనందరికీ బాగా తెలిసినప్పటికీ ఒకసారి చూద్దాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. జనరల్ గా ఆలోచించకుండా ఓవరాల్ గా దేవుని ఆత్మ అనగానే ఏదో థర్డ్ పర్సన్ లా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి దేవుని శక్తి అని పెట్టుకొని ఒక్కసారి చదవండి, ఎంత అమృతంలా, ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ఒకసారి 2వ వచనం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని శక్తి జలముల పైన అల్లాడుచుండెను అని చదవండి. ఎంత బాగుంటుందో. సృష్టి ఆరంభంలో దేవుడు సృష్టిని కలిగిస్తున్నప్పుడు దేవుడు తన శక్తిని ఉపయోగించి, తన శక్తి చేత సృష్టిని నిర్మించాడు. ఇది అద్భుతమైనటువంటి వివరణ అన్నమాట. అందుకోసమే ఆ పరిశుద్ధాత్మని అడ్రస్ చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ అని మాట్లాడుతున్నాం. ఒకవేళ థర్డ్ పర్సన్ గా ఒకవేళ అనుకుంటే, దేవుని ప్రమేయం లేకుండా దేవుణ్ణి కూర్చోబెట్టేసి, లేదంటే దేవుణ్ణి ఒక పక్కన పెట్టేసి దేవుడు ఇంకొక పనిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అనే ఇంకొక వ్యక్తి ఇంకొక పనిలో ఉన్నట్టు ఇలా ఊహించుకున్నాం అనుకోండి, అసలు బైబిల్ మొత్తానికే అర్థం కాదు. దేవుడు సృష్టిని సృష్టిస్తున్నాడు ఎలా అంటే తన శక్తి చేత, తన ఆత్మతో, ఆత్మ ద్వారా. అంటే దేవుని ఆత్మ అంటే థర్డ్ పర్సన్ గా అస్సలు ఊహించుకోకండి, ఆలోచించకండి.
ఆలోచించినా కూడా మనకు బైబిల్ అపార్థమే అవుతుంది తప్ప అర్థం కాదు అనే విషయం ముందు ముందు మనకు అర్థం అవుతుంది. ఇది మొదటి విషయం. అయితే రెండవ రిఫరెన్సు యోబు గ్రంథం 33వ అధ్యాయము 4వ వచనంలో మరొక మాట, దేవుని ఆత్మ నన్ను సృజించెను. జనరల్ గా బైబిల్ మొత్తంలో మనకు తెలుసు అనేక చోట్ల దేవుడు మనల్ని సృజించెను అని ఉంటది. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ బైబిల్ని ఆత్మ సహాయంతో కాకుండా సొంత జ్ఞానంతో చదివి అర్థం చేసుకోవటం వల్ల ఏం జరిగింది అని అంటే, అనేక చోట్ల దేవుడు మనల్ని సృష్టించాడు, దేవుడు మనల్ని చేశాడు అనే వచనాలు అనేకమై ఉంటాయి. కానీ ఈ వచనం దేవుని ఆత్మ నన్ను సృజించెను అని చెప్తా ఉన్నది. దీన్ని బట్టి దేవుని ఆత్మను అంటే దేవుడు తన ఆత్మ చేత మనల్ని, దేవుడు తన శక్తి చేత, దేవుడు తన ఆత్మ ద్వారా, ఆత్మతో మనల్ని నిర్మించాడు అని అంటే అసలు ఏ ధోకా ఉండదు, ఏ కాంట్రవర్సీ ఉండదు, ఏ ఇబ్బంది లేదు. బైబిల్ అద్భుతంగా చక్కగా అర్థమవుతుంది. కానీ దేవుని ఆత్మని థర్డ్ పర్సన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఓహో ఆయన ఈయన కలిసి, ఇద్దరు కలిసి మనల్ని చేశారనమాట, ముగ్గురు కలిసి మనల్ని చేశారనమాట అన్నట్టు ఉంటది అనమాట. సో దేవుడు ఒక్కడే, ఆ ఒకే ఒక్కడు మనల్ని ఎలా చేశాడు, ఎలా తయారు చేశాడు అంటే తన శక్తితో, తన ఆత్మతో, తన ఆత్మ ద్వారా మనల్ని నిర్మించాడు అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకసారి శక్తి అని పెట్టి చదువుదాం, ఎంత బాగుంటుందో చూడండి. దేవుని శక్తి నన్ను సృజించెను. నెక్స్ట్ లైన్ ఏమన్నాడు చూడండి ఒకసారి, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. మరి ఈయనెవరో బాగా ఆలోచిస్తున్నారా? సర్వశక్తుడు నాకు జీవమిచ్చాడు అనకుండా ఎలా రాశాడో చూడండి, రైటింగ్ స్టైల్ ఎలా ఉందో చూడండి ఒకసారి. సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చెను అని అంటే, మళ్ళా సర్వశక్తుని యొక్క శ్వాసము అని అన్నప్పుడు ఈ సర్వశక్తుడు అంటే దేవుడు, ఆ దేవుని శ్వాసము అనగానే మళ్ళీ ఆయన ఇంకొక పర్సన్, ఫోర్త్ పర్సన్ అని అనుకోకూడదు. అదే స్టైల్లో పైన రాశాడు, దేవుని ఆత్మతో, దేవుని ఆత్మ నన్ను నిర్మించను అని అన్నా, దేవుడు నన్ను నిర్మించను అని అన్నా ఒకటే అర్థం ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక వ్యక్తి ఒక గుంత తీశాడు, లేదంటే ఒక వ్యక్తి ఫలానా పని చేశాడు అని మాట్లాడతాం. పర్టికులర్ గా మాట్లాడేటప్పుడు ఏదో వస్తువును లేదంటే ఏదో సంథింగ్ ఉపయోగించి, తన బలాన్ని ఉపయోగించి ఆ వర్క్ ఏదో చేసి ఉంటాడు. ఒక వస్తువును ఉపయోగించి ఆ వస్తువును పట్టుకొని చేశాడని అంటే తన బలాన్ని ఉపయోగించాడు అక్కడ. ఆ విధంగా ఇన్ డీటెయిల్స్ లో మాట్లాడుకునేటప్పుడు ఒక రకంగా ఉంటది, జనరల్ వ్యూ లో మాట్లాడుకునేటప్పుడు ఇంకొక రకంగా ఉంటది. ఆ విషయం మనకు అర్థమైతే క్లియర్ గా బైబిల్ కూడా చాలా చక్కగా అర్థం అవుతుంది. అందుకోసమే దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చెను అని అంటారు. రెండొకటి అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం అనమాట. సో ఈ రెండు వచనాలు ఒక భాగంగా మనం పెట్టుకొని ఆలోచన చేస్తే, ఈ రెండు వచనాలు మనకు తెలియచేసేటటువంటి విషయం ఏంటంటే, అనేక వచనాలు దేవుడే మనల్ని చేశాడు, దేవుడే మనల్ని నిర్మించాడు, దేవుడే మనకు జీవం ఇచ్చాడు అని ఉంటారు. కానీ ఈ వచనాల్లో మాత్రం ఇక్కడ దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండేను అనే మాట ఒకటి, రెండోది దేవుని ఆత్మ నన్ను సృజించాను అనేటటువంటి మాట ఒకటి. సృష్టిలో దేవుడు సృష్టిని చేసేటప్పుడు తన శక్తితో, తన శక్తి ద్వారా, ఆత్మతో చేశాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నటువంటి సందర్భాలు ఈ రెండు వచనాలు. సో సృష్టిలో దేవుడు సృష్టిని చేసేటప్పుడు, దేవుడు సృష్టిని చేసేటప్పుడు తన ఆత్మ చేత, తన శక్తి చేత, తన శక్తితో ఈ సృష్టిని చేశాడు అనేటటువంటి విషయం దీన్ని బట్టి అర్థం. సో ఇదొక భాగం అని అనుకుంటే, నెక్స్ట్ భాగంలో ఇంకా ఏం చేశాడు దేవుడు, తన శక్తిని ఉపయోగించుకొని తన శక్తి ద్వారా దేవుడు ఇంకా ఏం చేశాడు అనే విషయాలు మనం మాట్లాడుకునేటప్పుడు, ఇదే ఆదికాండం 6వ అధ్యాయము 3వ వచనం ఒక్కసారి చూడండి. అప్పుడు యెహోవా ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు అంటున్నాడు. అంటే ఈ సందర్భం ఏంటంటే, మనుషులను సక్రమమైనటువంటి పద్ధతిలో నడిపించటానికి, మనుషులు పాడైపోయినప్పుడు, చెడిపోయినప్పుడు, తప్పులు చేస్తున్నప్పుడు, పాపాలు చేస్తున్నప్పుడు వారిని నడిపించటానికి, ఈ భూమి పైన నిలపటానికి, దీనికి అనుసంధానంగా ఇంకొక మాట బాగుంటది. ఒక్కసారి 143వ కీర్తన 10వ వచనంలో, నీవే, బాగా వినండి ఇక్కడ ఈ మాట కూడా మనకు చాలా చక్కగా అర్థం అయ్యే విధంగా ఈ మాట రాశాడు. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దేవుడే మనకు నేర్పించాలి దేవుని చిత్తానుసారముగా భూలోకంలో బ్రతకటానికి. మరి దేవుడు ఎలా నేర్పిస్తాడు అనంటే, దేవుడు ఈ భూలోకంలో చక్కగా నడవటం ఎలా నేర్పిస్తాడు అనంటే, చూడు, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక అంటున్నాడు. చూసారా? అంటే దేవుడే మనల్ని ఈ భూలోకంలో బుద్ధిగా, చక్కగా బ్రతకటానికి, చక్కగా ప్రవర్తించటానికి, చక్కగా ఆయన చిత్తానుసారంగా బ్రతికే విధంగా మనల్ని నడిపించేది ఆయనే. ఎలా అని అన్నప్పుడు, ఇదిగో ఒకప్పుడు జల ప్రళయానికి ముందు మనుషులు చెడిపోయినప్పుడు, మనుషులు తమ ప్రవర్తన బాగలేనప్పుడు, వాళ్లతో దేవుడు
ఎలా వాదిస్తున్నాడు, లేదంటే వాళ్ళను సరి చేయడానికి దేవుడు ఎలా ప్రయత్నం చేస్తున్నాడు, ఎలా ప్రయాసపడుతున్నాడు, ఎలా కష్టపడుతున్నాడు అంటే తన శక్తితో, తన ఆత్మతో, తన ఆత్మ ద్వారా వాళ్ళతో ఏం చేస్తున్నాడు అంటే వాదిస్తున్నాడు అనేటటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. అలా వాదించినప్పుడు వాళ్ళు వినకపోయేసరికి వాళ్ళందరినీ చూసి దేవుడు బాధపడుతున్నాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ థర్డ్ పర్సన్ అని అనుకుంటే పరిశుద్ధాత్మ వాదించి వాదించి పరిశుద్ధాత్మ బాధపడాలి, దుఃఖించాలి కదా. కానీ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన ఆత్మతో ప్రజలను సరైన మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు అస్సలు వినకపోతే దేవుడు బాధపడుతున్నారు. అంటే అదే మాట 6వ వచనంలో ఉండే చూడండి, 6వ అధ్యాయం ఆదికాండం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొని, అంటే ఇదంతా తపన పడుతుంది. తన శక్తితో, తన ఆత్మతో మనుషులను సరి చేయాలనే ప్రయత్నం చేస్తుంది ఎవరంటే దేవుడు. సరి కానప్పుడు బాధపడుతున్నాడు దేవుడు. ఎందుకు బాధపడుతున్నాడు అంటే ఈ సమభూమి పైన నడవటానికి మీకు అర్హత లేదు, మిమ్మల్ని అందరినీ తుడిచివేయాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు బాధపడుతున్నాడు. మారట్లేరు అని చెప్పేసి బాధపడుతున్నాడు. చూసారా? కాబట్టి దేవుడు తన ఆత్మతో మనుషులను బుద్ధి కలిగి నడుచుకునే విధంగా దేవుడే వెంటపడి మన వెనువెంట ఉండి నడిపించేటటువంటి ప్రయత్నం ఎలా చేస్తున్నాడో మనకు అర్థం కావాలి. నెక్స్ట్ మరొక వచనం చూసినట్లయితే ఇంకా దేవుడు తన శక్తితో ఎలాంటి కార్యక్రమాలు చేశాడో మనం చదువుకుంటూ ముందుకు సాగితే మనకు దేవుని ఆత్మ అర్థమయ్యే, దేవుని శక్తి అర్థమయ్యే అవకాశం ఉంది కనుక ప్రియులారా, నిర్గమకాండం 31వ అధ్యాయం 1 నుంచి 5 వరకు మనం చూద్దాం. మీకు సందర్భం అర్థం కావాలి. దేవుడు ఇక్కడ ఇంకొక మంచి పాయింట్ కూడా మనకు అర్థం కావడం కోసం చెప్తాను వినండి. ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయులని బయటికి ఎవరు రప్పించారు అని అన్నప్పుడు మనం ఏం చెప్తాం? దేవుడే రప్పించాడు. దేవుడే కదా రప్పించాడు. దేవుడే రప్పించాడు. ఎలా? తన ప్రవక్త ద్వారా, లేదంటే మోషే గారిని సెలెక్ట్ చేసుకుని దేవుడే రప్పించాడు. రప్పిస్తూ ఏం చేస్తున్నాడు అంటే సినాయి కొండ దగ్గరికి రాగానే ఎలా బ్రతకాలి, ఏ విధంగా బ్రతకాలి అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లేదంటే మన భాషలో మనకు బాగా అర్థమయ్యే విధంగా చట్టం అని చెప్పొచ్చు. ఆ చట్టాన్ని ఆ ప్రజలకు ఇవ్వాలి. ఆ చట్టాన్ని ఆ ప్రజలకు ఇవ్వటం కోసం అని చెప్పి సినాయి కొండ మీదకి పిలిచినప్పుడు అక్కడ తన శక్తితో ఆ పలకల మీద రాతలు రాస్తాడు. దేవుడే తన శక్తితో రాస్తాడు అనే విషయం నిన్న చూపించాను మీకు. ఏంటి అంటే తన వ్రేలుతో రాయబడిన పలకలు అని అంటాడు. తన వ్రేలితో రాయబడిన పలకలు అని. తన వ్రేలితో రాయబడిన పలకలు అంటే దేవుని వ్రేలు అంటే ఎవరు? పరిశుద్ధాత్మే. మనం చూసాం దేవుని ఆత్మే దేవుని వ్రేలు అని లాస్ట్ క్లాస్ లో మనం విన్నాం. కాబట్టి అలా పలకలు ఇవ్వటం మాత్రమే కాకుండా దీపస్తంభం గురించి, ప్రత్యక్షపు గుడారం గురించి, బల్ల గురించి, మందసము గురించి, తర్వాత బలిపీఠము గురించి, గంగాళము గురించి, ఇలా అనేకమైనటువంటి పనులన్నీ, అవన్నీ ఆ పరికరాలు, ఉపకరణములు, ప్రత్యక్షపు గుడారంలోని ఉపకరణాలన్నింటినీ మీరు తయారు చేయాలి. ఎలా తయారు చేయాలంటే ఇలా తయారు చేయాలి, అలా తయారు చేయాలని దేవుడు తన ఉద్దేశాన్ని ఎవరికి తెలియచేశాడు అంటే మనిషి అయినటువంటి మోషే గారికి తెలియచేశాడు. మోషే గారు వెళ్ళి కొండ దిగి కిందికి వెళ్ళిన తర్వాత ప్రజలకు చెప్పి దేవుడు తన ఉద్దేశానుసారంగా ఆ వస్తువులను తయారు చేయమని ఏ విధంగా చెప్పాడో ఆ విధంగానే చెప్పి చేయించడం అంటే మాటల అసలు అయ్యే పనేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక మనిషే తన ఉద్దేశానుసారంగా ఫోన్లో కానీ, లేదంటే మనకు కనబడకుండానో, లేదంటే కనబడి ఇలా చేయి అలా చేయి అని చెప్పేసి అక్కడ కూర్చొని ఇలా చేయి ఎలా చేయి అని చెప్పేసి చెప్తా ఉంటేనే చేయలేం. మనం కొన్ని పనులు చేయలేం. ఆయన చేసి చూపిస్తే తప్పించి మనకు రాదా పని. అలాంటప్పుడు ఇక్కడ దేవుని ఉద్దేశానుసారంగా ఒక్క పనులు కూడా అటు ఇటు అయినా దేవుడు ఒప్పుకోడు. అక్కడ అంత పర్ఫెక్ట్ గా దేవుడు నచ్చే విధంగా దేవుడు కరెక్ట్ చేశామని దేవుడు మెచ్చుకునే రేంజ్ లో ఆ వస్తువులన్నింటినీ, ఆ ఉపకరణాలన్నింటినీ తయారు చేయాలంటే మానవుల వల్ల ఏ పని అని? మానవుల వల్ల కానేగా. దేవుణ్ణి మెప్పించే స్థాయి, దేవుణ్ణి మెప్పించే విధంగా దేవుడు అనుకున్నట్టు, దేవుడు తన హృదయంలో ఏదైతే ఏ స్ట్రక్చర్ అనుకున్నాడో, ఒక గంగాళము గురించి కానివ్వండి, ఒక బలిపీఠం గురించి కానివ్వండి, ఒక దీపస్తంభం గురించి కానివ్వండి, ఒక మందసం గురించి కానివ్వండి, ఆయన ఏ విధంగా అయితే ఊహించుకున్నాడో, ఏ విధంగా అయితే అనుకున్నాడో దేవుడు ఆ విధానంలో మనుషులు చెక్కలేరు. అందుకోసమే దేవుడు ఏం చేస్తాడనంటే తన శక్తితో ఒక వ్యక్తిని నింపి మోషేకి అప్పచెప్తాడు. ఆ వ్యక్తి చేస్తాడు చూడు, నా ఉద్దేశానుసారంగా ఆ వ్యక్తి ఎలా చేస్తాడనంటే నా శక్తి అతనికి ఇచ్చాను, లేదా నా ఆత్మ పూర్ణుడుగా అతన్ని చేశాను, నా ఉద్దేశం మొత్తం కరెక్ట్ గా చేసేస్తాడు ఇక అతను అని అంటాడు. ఆ ఉద్దేశమే ఆ సందర్భంలో ఉన్నటువంటి వచనాలు ఇక్కడ మనం చదువుతున్నాం. ఇప్పుడు చూడండి, నా 3 నుంచి చూడండి. 3 నుంచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారముతోను, వెండితోను, ఇత్తడితోను పని చేయుటకును, పొదుగుట్టకై రత్నములను సానబెట్టుటకును,
కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. ఎవరతను? బెసలేలు అనేటటువంటి వ్యక్తి. 2వ వచనంలో చూసినట్లయితే, చూడుము, నేను యూదా గోత్రములో ఊరు మనమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచి తిని అంటాడు. ఆ బెసలేలు అనేటటువంటి వ్యక్తిని దేవుడు తన శక్తితో నింపి, తన ఆత్మతో నింపి మోసే దగ్గరికి పంపించినప్పుడు ఆయన దేవుడి యొక్క ఉద్దేశానుసారముగా ఆ గంగాళము కానివ్వండి, ఆ బలిపీఠము కానివ్వండి, ఆ దీపములు కానివ్వండి, ఆ ఉపకరణాలన్నింటినీ చాలా చక్కగా దేవుని ఉద్దేశానుసారంగా ఈ మనిషి చేసేస్తాడు. చెప్పంగానే డైరెక్ట్ గా అంత ఈజీగా ఒక మనిషి చేయలేడు, కానీ ఆ మనిషిలో దేవుని ఆత్మ సహాయం, దేవుని శక్తి తోడుంటే ఖచ్చితంగా ఏమైనా మనిషి చేయగలడు. దేవుడే తోడుంటే మనిషి ఏమైనా చేయగలడు. దేవుడు తోడు గనుక లేకపోతే మనిషి ఏమీ చేయలేడు అనే వాస్తవం ఇక్కడ మనకు అర్థం కావాలి. ఈ సందర్భం చదువుతున్నప్పుడు దేవుడు నాకించిన తలంపును మీ ముందుంచుతాను, జాగ్రత్తగా వినండి. దీన్ని బట్టి మనకు చాలా అర్థం కావాలి. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి వచనాలు రా మెటీరియల్ లాంటివి. ఈ వచనాలే దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి దోహదపడే వచనాలు. అంత మాత్రమే కాకుండా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి కూడా ఈ వచనాలే మనకు దోహదపడతాయి. ఎలా ఆలోచించానంటే, జాగ్రత్తగా ఆలోచన చేస్తే విచిత్రమైన పనులు, చాలా సూక్ష్మమైనటువంటి పనులు. మన భాషలో ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత మాట్లాడుతున్నారు. మైక్రో చిప్ మనందరూ బాగా తెలుసు. మైక్రో ఎలిమెంట్స్ నుంచి నానో ఎలిమెంట్స్ వరకు చాలా చిన్న వస్తువులు, వాటన్నింటినీ నిర్మించగలిగేటటువంటి జ్ఞానం ఈ మనుషులకు ఎలా వచ్చింది? గాలిలో ఉండేటటువంటి కంటికి కనబడనటువంటి అనేక వాహకాలను, అనేక మూలకాలను, అనేకమైనటువంటి వాటిని మనుషుడు, ఈ నరుడు ఎలా కనిపెట్టగలిగాడు? గాలిలో ఏ వైరు లేకుండా ఎంతో దూరాన ఉన్నటువంటి వ్యక్తులతో ఒక చిన్న డబ్బ పట్టుకొని మనం మాట్లాడుకోవచ్చు, కమ్యూనికేషన్ చేసుకోవచ్చు అనేటటువంటి ఆలోచన వీడికి ఎక్కడిది? ఎలా వచ్చింది? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడే ఈ జ్ఞానాన్ని ఇస్తున్నది. దేవుడు ఒక పాయింట్ మనకు అర్థం కావాలి. దేవుడు నిష్పక్షపాతి, పక్షపాతం లేనివాడు. పక్షపాతమే లేకుండా నమ్మినా నమ్మకపోయినా, అండి బాగా వినండి, నమ్మినా నమ్మకపోయినా అందరికి సహాయం చేస్తుంటాడు దేవుడు. అందరికి సహాయం చేస్తుంటాడు, అందరికి హెల్ప్ చేస్తుంటాడు. ఆ స్వభావాన్నే నువ్వు కునికి పుచ్చుకోవాలి అని ఇప్పుడు మన వెంపడి పడుతున్నాడు. మనమందరము దేవుని స్వభావంలోనికి మార్చబడాలి అనేటటువంటిది ఆయన ప్రయత్నం. మనకి ఎవరైనా చిన్న కీడు చేస్తేనే మనం తట్టుకోలేము. అలాంటి వాళ్ళతో తర్వాత మరలా ఎప్పుడు సత్సంబంధం కలుపుకోము, మరలా ఎప్పుడు సహాయం చేయకూడదు అని అనుకుంటాం, అతనితో మరలా కలవకూడదు అని అనుకుంటాం. కానీ అది దైవిక స్వభావం కాదు. దేవుడు ఆయనే సహాయం చేస్తాడు. ఒక విచిత్రమైన విషయం చెప్పనా? భూమి మీద ప్రతి మనిషికి పిల్లల్ని ఇచ్చేది ఎవరండి? ఆ దేవుడు. కానీ మనిషి ఏమంటాడు తెలుసా? దేవుని దగ్గర నుంచి పిల్లల్ని పొందుకొని, నేను పలానా గుడి దగ్గరికి వెళ్ళాను, పలానా విగ్రహం దగ్గరికి వెళ్ళాను, అక్కడికి వెళ్తే నాకు ఈ కుమారుడు పుట్టాడు, నాకు ఈ కూతురు పుట్టింది, కాబట్టి ఇదిగో ఆ బండరాయి నాకు కుమారుని ఇచ్చింది అని మాట్లాడుతుంటాడు మనోడు. నిజంగా ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని తరఫున నిలబడి, ఏరా నేను నీకు సహాయం చేస్తే, నేను నీకు కుమారుని ఇస్తే ఎవరి పేరు పెడుతున్నావు నువ్వు? మనమే ఒక 1000 రూపాయలు 2000 ఇచ్చామనుకో, సహాయం చేసామనుకో, మనం చేస్తే మామూలుగా ఉండదు. 2000 ఇస్తాం, 2 లక్షల మందికి అర్థమయ్యేలా చేస్తాం. చేసిన తర్వాత రేపటి దినాన అతను నువ్వే ఇచ్చావు అని చెప్పలేదనుకో, ఎట్లుంటది? విశ్వాసం లేదురా వాడికి అది లేదు, ఇది లేదు, వాడు అంతే అని ఎన్ని మాట్లాడుతూ ఉండేమో. కానీ అసలు దేవుడు అర్థం కావాలి మనకు. ఈ మాటలు చాలా అర్థం అవుతాడు దేవుడు. దీనికి తోడుగా ఇంకో మాట చూపిస్తాను మీకు. యోబు గ్రంథం 35:11 చూడండి, ఎంత మంచి మాట ఉంటుందా? భూ జంతువుల కంటే మనకు, అంటే మనుషులకు, ఎందుకంటే పక్కన జంతువులు పెట్టాడు కాబట్టి ఇక్కడ మనుషులను పెట్టాలి. భూ జంతువుల కంటే మనుషులకు ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలగజేస్తున్నాడట. మనుషుడు అంటే ఇప్పుడు ఎవరెవరు వస్తారు చెప్పండి? మతం, కులం, ప్రాంతం అనే భేదమే లేకుండా ప్రతి వ్యక్తికి బుద్ధి కలగజేస్తున్నది, జ్ఞానం కలగజేస్తున్నది ఎవరండి? దేవుడే కదా. ఇక్కడ కూడా మనకు అర్థం కావాలి. ఇక్కడ ఆత్మ అని పెట్టలే, అవునా కదా? దేవుడు తన శక్తితో ప్రతి ఒక్కడికి చేస్తున్నటువంటి పని ఏంటంటే జ్ఞానాన్ని ఇస్తున్నాడు, బుద్ధి కలిగిస్తున్నాడు, జ్ఞానమును కలగజేయించున్నాడు. అలా కలగజేస్తుంటే ఆ జ్ఞానంతో టెక్నాలజీని బాగా డెవలప్ చేసుకుంటున్నాడు. ఎన్నో చిన్న వస్తువులు నిర్మించుకుంటున్నాడు, ఎంతో పెద్ద వస్తువులు నిర్మించుకుంటున్నాడు. భూమి మీద నుంచి మరొక గ్రహం వరకు ప్రయాణం చేయగలుగుతున్నాడు. రకరకాల టెక్నాలజీని ఉపయోగించుకొని ఏం చేస్తున్నాడట? నెక్స్ట్ లైన్ చూడండి.
అలా దేవుడు కలగజేస్తుంటే నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారెవరును లేరు అనే మాటకు అర్థం ఏంటండి అని అంటే, నేనేమో ఇంత జ్ఞానం ఇచ్చేసి, ఇంత తెలివినిచ్చేసి, ఇంత బుద్ధిని మీకు కలగజేస్తుంటే ఆ బుద్ధిని ఉపయోగించుకొని, ఆ జ్ఞానం ఉపయోగించుకొని, టెక్నాలజీ అని డెవలప్ చేసుకొని, ఆ టెక్నాలజీ ఉపయోగించుకొని ఏమంటున్నారు తెలుసా, దేవుణ్ణి మర్చిపోయారు. టెక్నాలజీని చూసి దేవుణ్ణి మర్చిపోయారు. నా గురించి ఆలోచించేటోళ్ళు లేడు, ఏ ఒక్కరు ఆలోచించట్లేరు. అప్పుడు జనరల్ గా మనమైతే దేవుని ప్లేస్ లో మనమైతే ఏం చేస్తాం తెలుసా, అందరిని పిచ్చని చేసి పడేసి తర్వాత సంగతి ఒక్కడికి తెలివి రాకూడదు అంతే, అప్పుడు కానీ బుద్ధి రాదనుకుంటాం. మనమైతే అందరికీ పిల్లల్ని ఇస్తున్నప్పుడు ఏ ఒక్కడు కూడా తండ్రి నువ్వే ఇచ్చావు అని ఏ ఒక్కడు గుర్తించగలుగుతున్నాడు ప్రపంచంలో? గుర్తించట్లేడు. అప్పుడు అక్కడ మనమే ఉంటే, మనలాంటి వాళ్ళే అయితే, దేవుడు మనలాంటి వాడు అయితే అసలు ఎన్ని సంవత్సరాలు సంసారం చేసుకున్న ఒక్కడికి పిల్లల్ని ఇవ్వకూడదు అనుకుంటాడా లేదా? కానీ దేవుడు మనలాంటి వాడు కాదండి. ఇక్కడ దేవుడు అర్థం కావాలి మనకు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, దేవా నీవే ఇస్తున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోయినా అది ఆయన డ్యూటీ, అది ఆయన స్వభావం. ఆయన మార్చుకోడు, మనం మార్చుకుంటాం, ఆయన మార్చుకోడు. మార్చుకోకుండా బ్రతికేవాడే నాకు కుమారుడు అంటాడు ఆయన. దేవుణ్ణి అర్థం చేసుకోవటం ఎంత అద్భుతంగా ఉందో చూసావా? ఇలా ఆలోచన చేస్తే ఇంకా రీసెంట్ గా, అంటే నిన్ననే, ఈరోజే వచ్చాను నేను, ఒక గంట క్రితమే వచ్చాను, టకటక రెడీ అయి కూర్చున్నాను. అయితే నిన్న మొన్న 3 రోజులు 15, 16, 17 తారీఖులలో దేవుళ్ళ నిర్మాణం ఎందుకు జరిగింది అనే టైటిల్ తో అమలాపురంలో మాట్లాడానండి. అసలు అద్భుతం. దేవుణ్ణి అర్థం చేసుకోవటంలో మరింతగా దేవునికి దగ్గర అవటం, దేవుణ్ణి తెలుసుకోవటం, దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి మరింత అవగాహన పెంచేటటువంటి విషయాలు. అంత మాత్రమే కాకుండా ఖచ్చితంగా చెప్తున్నాను, మన విశ్వాసం మరింత బలపడుతుంది, మరింత డెవలప్ అవుతుంది. ఆ లెసన్స్, ఆ 3 భాగాలు కనుక వింటే మాత్రం అద్భుతం. దేవుళ్ళ నిర్మాణం ఎందుకు జరిగింది అని అన్నప్పుడు ఎంతమంది అసలు దేవుళ్ళు ఎందుకు చేసుకున్నారు, ఎప్పుడు చేసుకున్నారు, అసలు శిశులైన దేవుడిని ఎందుకు మర్చిపోయారు, మర్చిపోయి వేరే దేవుళ్లను సృష్టించుకుంటున్నప్పుడు అసలు దేవుడు ఏం చేశాడు? వాళ్ళు రకరకాల విగ్రహాలు నిర్మించుకుంటూ ఉన్నప్పుడు, హాము, షేము, యాపేతుల కుమారులు విడిపోయి విగ్రహాలు చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు చూస్తూనే ఉన్నాడు కదా. ఎందుకు ఆగాడు? ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? వాళ్ళని ఎందుకు కొనసాగించనిచ్చాడు? దేవుడు సెటిల్ చేస్తే వాళ్ళు వేరే దేవుళ్ళు పూజించి, వేరే దేవుడు మమ్మల్ని పుట్టించారని చెప్పి వాళ్ళు నిర్మించుకున్న దేవుడిని సాగిలపడి సాష్టంగా పడుతుంటే ఎలా ఓపిక పెట్టాడు దేవుడు? ఎలా చూస్తూ ఉన్నాడు దేవుడు? అసలు దేవుడిని అర్థం చేసుకోవటంలో చాలా అద్భుతంగా ఉపయోగపడేటటువంటి విషయాలు అక్కడ నేను మాట్లాడటం జరిగింది. దేవుని కృపలో దేవుడే నా ద్వారా మాట్లాడాడు తన ఆత్మ సహాయంతో. సో అవి అప్లోడ్ కాలేదు, అయినప్పుడు మీరు వినే ప్రయత్నం చేయండి. ఈ 31వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ మాటను బట్టి ఎంత తెలుసుకోవచ్చు మనం, ఏ విధంగా ఆలోచించవచ్చు, మనం ఎంత దేవుడిని అర్థం చేసుకోవచ్చు అనే విషయం మీ ముందుంచడం కోసమే ఈ విషయాలన్నీ చూపించాను. అయితే ఇప్పుడు మనం లెసన్ లోనికి వచ్చినట్లయితే, దేవుడు తన ఆత్మను, తన శక్తి చేత, తన ఆత్మ చేత మనిషికి జ్ఞానాన్ని ఇచ్చి మనిషికి తెలివినిస్తున్నాడు అనే విషయం ఇక్కడ మనకు అర్థం కావాలి. నెక్స్ట్ సంఖ్యాకాండము 11వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, సందర్భం చెప్తాను, డైరెక్ట్ గా మనం వచనమే చదివామనుకో అర్థం కాదు. సందర్భం ఏంటంటే, మోషే గారు ఐగుప్తులో నుంచి కనాను భూభాగంలోనికి ఆ ప్రజలందరినీ, ఇశ్రాయేళ్లందరినీ నడిపించుకుంటూ పోతున్నప్పుడు, యుద్ధం చేయటానికి 20 సంవత్సరాలకు పైబడినటువంటి వాళ్ళు యుద్ధం చేయటానికి సిద్ధపడినటువంటి సైనికులే 6,03,550 మంది ఉంటారు. ఇక వాళ్ళ భార్యలు, పిల్లలు, ముసలు, ముతక అని చెప్పేసి అందరూ ఆ బ్యాచ్ అంతటిని, ఇంకా వాళ్ళతో పాటు కొంతమంది అంజులు కూడా వస్తారు, వాళ్ళందరినీ లెక్క పెడితే 30 లక్షలకు పైమాటే, 25 నుంచి 30 లక్షలు పైనే ఉంటారు. అంతమంది జనాలను నడిపిస్తూ ఒక్కడే భరించటం అని అంటే మామూలు విషయం కాదు. ఏ నరుడు భూమి మీద భరించలేడు, తట్టుకోలేడు. ఏ నరుడు తట్టుకోలేడు. అలాగని మోషే గారు కూడా తట్టుకోలేరు. మరి మోషే గారు ఎలా తట్టుకొని నడిపించాడు కొంతకాలం అని అంటే, దేవుడు తోడున్నాడు. ఎలా తోడున్నాడు అని అంటే, తన ఆత్మను ఉంచి, తన ఆత్మ పూర్ణునిగా చేసి, అంటే తన శక్తితో తోడుండి, తన శక్తిని ఇచ్చాడు గనక, తన శక్తిని అనుగ్రహించాడు గనక, ఆ ఆత్మ సహాయంతో, దేవుని శక్తితో ఆయన వాళ్ళందరినీ భరించగలిగాడు కొంతకాలం. అయినప్పటికీ నా వల్ల కావట్లేదయ్యా అంటుంటాడు. ఎంతైనా మనిషి కదా, ఏమైనా మామూలు విషయమా? ఈ కాలంలో ఒక 20 మంది 30 మంది సంఘాన్ని మెయింటైన్ చేయటం, కరెక్ట్ గా వాళ్ళని సన్మార్గంలో నడిపించడం కోసం ఎంత ప్రయత్నం చేస్తుంటారో. సరే, నిజంగా యథార్థవంతుడుగా దేవుని కోసం ప్రతి ఒక్కరిని నిలబెట్టాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు, అలాంటి సేవకుడు ఖచ్చితంగా ఈ బాధలు తెలుసుంటది. ఈ విషయం అతనికి అర్థమవుతుంది. ఏదో మీరు ఎట్ట బతికితేంది, ఏ విధంగా బ్రతికితేంది, నాకేంది, కానుకలు ఇచ్చారా లేదా అని చెప్పేసి చూసుకుంటూ సాగుకుంటూ, తనకు నచ్చింది, తనకు వచ్చింది, తాను నేర్చుకుంది మాత్రమే చెప్పటం, అలా చెప్పుకుంటూ ముందుకు సాగేటటువంటి వాళ్ళకి ఈ విషయం అర్థం కాదు. వాళ్ళకి ఏం అవసరం ఉంది? ఉన్నటువంటి విశ్వాసులు
ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని, వాళ్ళ మానసిక స్థితిని అర్థం చేసుకొని వాటిని మాత్రమే బోధించడానికి చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యి బోధిస్తూ ముందుకు సాగి అందరినీ సన్మార్గంలో దేవుని వైపుకు తిప్పాలి అనేటటువంటి కోణంలో కష్టపడుతున్నటువంటి వాళ్ళకి ఈ విషయం అర్థమవుతుంది. సో అలా అప్పటికీ కూడా దేవుడు తన ఆత్మ సహాయం ఇచ్చినప్పటికీ కూడా అయ్యా నా వల్ల కావట్లేదు అని చెప్పేసి అని అన్నప్పుడు దేవుడు అంటాడు, ఓ 70 మందిని ఏర్పాటు చేసుకో, నీలో ఉన్నటువంటి నీకు నేను ఇచ్చినటువంటి ఆత్మలో వాళ్లకు కూడా పాలిస్తాను, పాలిభాగం ఇస్తాను, అప్పుడు వాళ్ళు కూడా కొంత భరిస్తారు, అప్పుడు నీకు కొంచెం రిలీఫ్ ఉంటుంది అని చెప్పేసి ఒక 70 మందిని ఏర్పాటు చేసుకోమంటాడు. ఆ సందర్భంలోని మాట ఇప్పుడు 17వ వచనంలో మనం మాట్లాడు, నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను, ఈ జనుల భారమును నీవు ఒంటరిగా మోయకుండునట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలెను అంటాడు. నెక్స్ట్ ఇదే సందర్భంలో 25వ వచనం చూసినట్లయితే, యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను, మిగతా 70 మంది పెద్దల మీద కూడా ఉంచెను, వారి మీద నిలిచినప్పుడు వారు ఏం చేశారట, ప్రవచించిరి గాని మరలా ప్రవచించలేదు. ఆత్మ వాళ్ళ మీద ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారట, ప్రవచించారట, తర్వాత ప్రవచించలేదట. ఆత్మ వాళ్ళ మీద ఉన్నప్పుడు వాళ్ళు ప్రవచించారట. అంటే దేవుని ఆత్మ మన మీద ఉంటే మనం ఏం చేస్తాం, దేవుని ఆత్మ పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి దేవుని సంగతులు మాట్లాడుతున్నాడు, దేవుని మాటలను ప్రవచిస్తున్నాడు అని అంటే దేవుని ఆత్మ అతని మీద ఉంది అని అర్థం. అలా ఈ 70 మందిలో కొంతమంది అలాగే కంటిన్యూషన్ గా ప్రవచిస్తూ ఉంటారు అన్నమాట. అది చూసినటువంటి యెహోషువ గారు పరిగెత్తుకుంటూ మోషే దగ్గరికి వెళ్ళేసి ఏమని మాట్లాడుతున్నాడో కింద 28 నుంచి చూడండి. మోషే ఏర్పరచుకొనిన వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ, మోషే నా ప్రభువా, మోషే నా ప్రభువా వారిని నిషేధింపుమని చెప్పాను. అంటే కంటిన్యూషన్ గా ప్రవచిస్తున్నారు వాళ్ళు, వాళ్ళని నిషేధించు, ప్రవచిస్తే గీవచిస్తే మీరు ప్రవచించాలి కానీ వాడు ప్రవచించడం ఏంది అనేటటువంటి కోణంలో మనడు. అంటే కొంతమంది ఉంటారులే ఫ్యాన్స్, ఎవరికి మనుషులకు ఫ్యాన్స్. అదే కోణంలో ఇక్కడ యెహోషువ గారు మోషే దగ్గరికి వచ్చేసి మాట్లాడినప్పుడు మోషే గారు ఏం చెప్పారు అంటే 29వ వచనం, అందుకు మోషే నా నిమిత్తము నీకు రోషం వచ్చేనా అంటాడు, నా కోసం నీకు రోషం వచ్చేనా అని చెప్పి, యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో, అందరిని ప్రవక్తలుగా చేస్తాడు అయితే తప్పేంటట, అందరూ ప్రవచిస్తారు అయితే తప్పేంటట అనే కోణంలో మాట్లాడి నోరు ముప్పించేశాడు యెహోషువ గారి నోరు. సో ఇక్కడ మనకి ఇంకొక విషయం కూడా మేము ముందుంచుతాను, సందర్భం వచ్చింది కాబట్టి. విషయం ఏంటంటే ఏం చెప్పాడు 29లో, నా నిమిత్తము నీకు రోషం వచ్చినా అని చెప్పిన తర్వాత యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు అగునట్లు ఏం చేయాలట, యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచును. అంటే యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచి మాట్లాడిస్తే అతను ప్రవక్త అవ్వాలంటే దేవుడు తన ఆత్మ చేత మాట్లాడించాలి. దేవుడు తన ఆత్మ చేత మాట్లాడిస్తే, ప్రవచింప చేస్తే అతను ప్రవక్త అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా. ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే, ఇప్పుడు బైబిల్లో సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం, పరమగీతం మాత్రమే కాకుండా కీర్తనలో కూడా కొన్ని కీర్తనలు సొలొమోను గారు రాశారు. ఆత్మ సహాయంతో ప్రవచించిన మాటలే అంటారా, లేకపోతే సొంత ఉద్దేశంతో రాశారంటారా? ఎందుకంటే కొంతమంది దుర్మార్గులు, కొంతమంది దుండగులు, కొంతమంది సాతాను పరిచారకులు ఏమని మాట్లాడుతున్నారు అంటే, సొలొమోను గారు అసలు ప్రవక్తే కాదని మాట్లాడుతున్నారు. ఆయన క్రీస్తు గురించి ప్రవచించారు, ఆయన ప్రవక్త. ఇప్పుడు ఇందులో పొందుపరచబడినటువంటి ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆత్మ ప్రేరణతో మాట్లాడలేదా? ఆత్మ సహాయంతో, దేవుని ఆత్మ సహాయంతో ఇవి వ్రాయబడలేదా? అంటే కేవలం సొలొమోను ప్రవక్త గారు తన సొంత జ్ఞానంతో రాశాడా? ఒకవేళ ఆయన ఆత్మ సహాయంతోనే అక్కడ ఉన్నటువంటి ప్రవచనాలు ప్రవచించారు అని ఒకవేళ మీరు ఎవరైనా నమ్మగలిగితే, ఒప్పుకొనగలిగితే, మరి దాన్ని బట్టి ఆయన ప్రవక్తే కదా ఈ వచనం ప్రకారంగా. మరి ప్రవక్త కాదు అని అంటారు. అలాంటి అబద్ధికుల మాట ఇంకెప్పుడైనా అలాంటి వాళ్ళు తారసపడితే నమ్మకండి. 100% సొలొమోను గారు ప్రవక్త. ఎందుకంటే ఆయన ప్రవచించారు. ఆయన తండ్రి అయినటువంటి దావీదు గారు కూడా ప్రవక్తే, రాజుకం ప్రవక్త. సొలొమోను గారు కూడా రాజుకం ప్రవక్త, గుర్తుపెట్టుకోండి. సో ప్రవక్త అవ్వాలంటే దేవుని ఆత్మ సహాయంతో ప్రవచించగలిగేవాడు ప్రవక్త అవుతాడు అనేటువంటి విషయం ఇక్కడ రాయబడింది. నెక్స్ట్ ఇదే సంఖ్యాకాండము 24వ అధ్యాయం 2వ వచనం, బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగి ఉండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను. ఇక్కడ కూడా 2 విషయాలు నేర్చుకోవచ్చు. ఒకటి, అతని మీదకి వచ్చిన తర్వాత వచ్చెను గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లా అంటే ప్రవచించడం స్టార్ట్ చేశారు. బిలాము గారు ఎలా ప్రవచిస్తూ ఉన్నారు అని అంటే, దేవుడు తన ఆత్మను కుమరించడంతో, లేదంటే తన ఆత్మ సహాయము అతనికి తోడు చేయటంతో బిలాము గారు ప్రవచిస్తున్నారు అనే విషయం మనకు తెలుసు. అంటే దేవుడు తన ఆత్మ చేత
ప్రజల్ని మాట్లాడిస్తున్నాడు, తన ఉద్దేశాలను నెరవేర్చుకుంటున్నాడు అనే విషయం మనకు అర్థం కావాలి. రెండోది, దేవుడు నిష్పక్షపాతి అని చెప్పడానికి ఇది అద్భుతమైనటువంటి సందర్భం. ఎందుకనంటే బిలాము గారు ఇశ్రాయేలీయుడు గారు, ఒక అన్యుని మీద దేవుడు తన ఆత్మను పంపించాడు చూడండి, తన శక్తి తోడిచ్చాడు చూడండి, దేవుడు సహాయం చేశాడు చూడండి. దేవుడు ఒక అన్యుడిని సహాయం చేసి ఒక అన్యుని చేత మాట్లాడిస్తున్నాడు చూడండి. ఇది దేవుణ్ణి అర్థం చేసుకోవటం కోసమును, అట్ ద సేమ్ టైం ప్యారలల్ గా మనం దేవుని ఆత్మను అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి 27:18, అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి నెక్స్ట్ లీడర్ గా అతన్ని నియమించు అని చెప్తున్నాడు. ఇంకా 2 సమూయేలు గ్రంథం 23:2, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు అని దావీదు గారు మాట్లాడుతున్నాడు. ఆయన వాక్కు నా నోట ఉన్నది, ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ 100% దేవుని ఆత్మ అంటే శక్తియే తప్ప వ్యక్తి కాదు అని చెప్పడానికి ఈ సందర్భం ఎంత బాగుందో చూడండి ఒకసారి. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. ఇప్పుడు పలుకుతున్నది యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ, థర్డ్ పర్సన్ అని అనుకుంటే, నెక్స్ట్ ఆయన వాక్కు నా నోట ఉన్నది, నెక్స్ట్ ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు. అంటే ఎవరు? యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఎవరు పలుకుతున్నాడు? దావీదు గారు పలుకుచున్నాడు. ఎలా పలుకుచున్నాడు? దేవుని శక్తితో, దేవుని ఆత్మ సహాయంతో. ఇంకొక థర్డ్ పర్సన్ కాదు. దేవుడు తన శక్తి సహాయం ఇచ్చినప్పుడు ఆ సహాయంతో వ్యక్తి మాట్లాడుతున్నాడు, దావీదు అనేటటువంటి వ్యక్తి మాట్లాడుతున్నాడు. మాట్లాడిస్తున్నది దేవుడే. ఎలా? ఆత్మ సహాయంతో అనే విషయం ఈ సందర్భంలో మనకు నీటిగా అర్థం అవ్వాలి. తర్వాత 2వ దినవృత్తాంతముల గ్రంథం 15:1 చూసినట్లయితే, ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగు ప్రకటించెను. అంటే ప్రకటించాలి అని అంటే, దేవుని మాటలు ప్రకటించాలి అని అంటే దేవుడు తన ఆత్మ చేత ప్రేరేపించటం, తన ఆత్మ చేత నిలబెట్టడం, తన ఆత్మ చేత మాట్లాడించటం అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవుడు ఏం మాట్లాడించాలన్నా, దేవుడు మనుషుల చేత తన ఉద్దేశాన్ని ప్రకటింప చేయాలి అని అన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో మనకు అర్థం కాదు. ఏం చేస్తున్నాడు? తన ఆత్మ సహాయాన్ని మనుషులకు ఇస్తున్నాడు అనేటటువంటి విషయం. తర్వాత అనేక చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. కానీ ఓవరాల్ గా ఈ రిఫరెన్స్లన్నింటిని బట్టి మనకు అర్థం కావాలి, ఒక పని అంటే మాట్లాడించే పని. పాత నిబంధన కాలంలో దేవుడు తన ఉద్దేశాన్ని ప్రజలకు చెప్పాలి అని అన్నప్పుడు, ప్రజలకు తెలియచేయాలి అని అన్నప్పుడు, ప్రజలు ప్రవచించాలి అంటే ఉట్టిగా కాకుండా దేవుడు తన శక్తిని తోడు చేస్తున్నాడు, తన ఆత్మ సహాయంతో మాట్లాడిస్తున్నాడు. దేవుడే మాట్లాడిస్తున్నాడు, తన ఆత్మ సహాయంతో మాట్లాడిస్తున్నాడు. దేవుడే వాళ్ళ చేత మాట్లాడిస్తున్నాడు. ఎలా అంటే ఆత్మ సహాయంతో మాట్లాడిస్తున్నాడు అన్నప్పుడు అక్కడ ఆత్మ థర్డ్ పర్సన్ గా మనం చూసామనుకో అసలు ఏమీ అర్థం కాదు. థర్డ్ పర్సన్ కాదు, శక్తి అయితేనే మనకు కరెక్ట్ గా కన్వే అవుతుంది మ్యాటరు. నెక్స్ట్, మరి ఇతర కార్యక్రమాలు దేవుడు ఏమైనా చేయిస్తున్నాడా అని ఆలోచించినప్పుడు మరికొన్ని విషయాలు న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి చూసినట్లయితే, మాట్లాడించడం అనేది 2వ భాగం అని అనుకుంటే, ఇప్పుడు మనం మరొక 3వ భాగంలోనికి ఎంటర్ అవుతున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 3:10 యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా, యెహోవా అరమ్నరాహీము రాజైన కుషాన్రిషాతాయిమును అతని చేతికి అప్పగించెను. అంటే యుద్ధం చేయటానికి కూడా ఒక వ్యక్తి యుద్ధం చేయటానికి పోతున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఎలా సహాయం చేస్తున్నాడు అంటే తన శక్తి చేత సహాయం చేస్తున్నాడు. ఎవరు ఆ శక్తి అంటే అదే తన ఆత్మ చేత సహాయం చేస్తున్నాడు. ఎప్పుడైతే తన ఆత్మ, దేవుని ఆత్మ సహాయం ఒక మనిషికి అందుతుందో అప్పుడు అద్భుతంగా యుద్ధం చేసేసి విజయం సాధిస్తూ ఉంటాడు. ఇంకొక సందర్భం కూడా చూద్దాం 11:29. ఇదే న్యాయాధిపతుల గ్రంథం 11:29. ఇక్కడ యోప్తా గారు, యెహోవా ఆత్మ యోప్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్యేలోను సంచరించుచు గిలాదు మిష్పేలో సంచరించి గిలాదు మిష్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి అని చెప్పేసి వెళ్ళినప్పుడు యోప్తాకు కూడా దేవుడు ఎలా సహాయం చేశాడంటే తన ఆత్మ చేత సహాయం చేశాడు, తన ఆత్మ చేత సహాయం చేశాడు. అలాగే 14:5-6 అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చున్నట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. అంటే బలాన్నిచ్చేది కూడా ఎంత బలం అంటే మానవ అతీతమైనటువంటి బలమే అని చెప్పాలి. ఒక మనిషి
సింహాన్ని పట్టి మేకను చీల్చినట్టు చీల్చగలరా? పోని సింహం వదిలే ఏ మనిషినైనా పట్టుకొచ్చేసి ఈ మేకను చీల్చను, చేతిలో ఏ కత్తి ఏ ఆయుధం లేకుండా ఈ మేకను చీల్చమని చెప్పు చీల్చగలరా? మ్యాక్సిమం చీల్చలేడు. ఒకవేళ మేకను చీల్చగలరేమో పాతకాలపు మనుషులు, మనకంటే ఎత్తరులు, మనకంటే బలశారులు కాబట్టి, యుద్ధ వీరులు, శూరులు కాబట్టి మేబీ దాన్ని ఎంతో కిందపడి మీదపడి కష్టపడి కొంచెం ఏమైనా చేయగలరేమో, మేకను చీల్చగలరేమో. కానీ ఈ సింహం అంటే అది మానవాతీతమైనది. అంటే దేవుడు తన శక్తిని ఆ సంసోను గారిలో పంపించటంతో జరిగిన కార్యక్రమం ఏంటంటే మేక పిల్లను చించినట్టు చీల్చేశాడట. ఎవరిని? కొదమ సింహాన్ని, బొబ్బరించుచు వచ్చినటువంటి సింహాన్ని. ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మను థర్డ్ పర్సన్ ఏందమ్మా? థర్డ్ పర్సన్ అంటే ఏమైనా అర్థం అవుతుందా? చూడండి, ఆలోచన చేయండి. శక్తి, దేవుని శక్తి ఆవహించటంతో సంసోను గారు సింహాన్ని చీల్చిన సందర్భం మనం చూస్తాం. అదే విధముగా 15-14 చూసినట్లయితే ఇంకొక సందర్భంలో సంసోను గారే, అతడు లేహికి వచ్చు వరకు ఫిలిస్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా ఫిలిస్తీయులు కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్లు అగ్ని చేత కాల్చబడినట్టు జనపనార వలెనాయెను. అంటే అప్పటి వరకు కొత్తగా వాడని తాళ్లు, పెద్ద పెద్ద తాళ్ల చేత బంధించి ఉన్నారు సంసోను గారిని. బంధించింది ఎవరంటే ఇజ్రాయిల్ని బంధించి తీసుకొచ్చేసి ఫిలిస్తీయులకు అప్పచెప్తారు. అలా అప్పచెప్పినప్పుడు ఫిలిస్తీయులు ఎప్పుడైతే దగ్గరకు వచ్చేసి ఇక దొరికేశాడు రాబాయి, మనకు దొరికేశాడు, ఇక మనం చంపుకోవచ్చు, హాయిగా చంపుకోవచ్చు అని చెప్పేసి వచ్చేసరికి వెంటనే దేవుడు తన ఆత్మ సహాయాన్ని అందించగానే ఆ ఆత్మ ఆవహించిన వెంటనే ఆత్మ ప్రేరేపణతో ఒక్కసారి ఇదిలిస్తే ఆ తాడు ఏదో కాల్చినట్టు అయిపోయిందట. అగ్ని తగిలితే ఎలాగైతే తునాతునకలైపోతుందో ఆ విధంగా అయిపోయిందట. అంటే దేవుని ఆత్మ, దేవుడు మనిషి తన మాటలు మాట్లాడాలన్నా, మనిషి యుద్ధం చేయాలన్నా, మనిషి మానవ అతీతమైనటువంటి కార్యక్రమం ఏమైనా తలపెట్టాలన్నా ఖచ్చితంగా దేవుడు ఎలా సహాయం చేస్తున్నాడో మనకు అర్థం కావాలి. మాట్లాడించుటలో, యుద్ధం చేయించుటలో ఏ విధంగా సహాయం చేస్తున్నాడో మనకు అర్థం కావాలి. అంటే దేవుడే సహాయం చేస్తున్నాడు. ఎలా సహాయం చేస్తున్నాడు అంటే తన శక్తి చేత, తన ఆత్మ ద్వారా, తన ఆత్మ చేత మనుషులను బలపరుస్తున్నాడు, మనుషులకు సహాయం చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకొక సందర్భం కూడా చూసాం కదా మనం. అదేంటంటే ఈ భూమి మీద మనుషులు బుద్ధిగా, జ్ఞానం కలిగి దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి అని అంటే ఖచ్చితంగా దేవుని సహాయం లేకపోతే ఏ ఒక్క మనిషి కూడా బుద్ధిగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని ఉద్దేశానుసారంగా ఒక మనిషి బ్రతకాలి అని అంటే బ్రతకలేడు. ఎవరి సహాయం కావాలి అని అంటే దేవుని ఆత్మ సహాయం కావాలి. అందుకోసమే మరొక మాట చూపిస్తాను. ఇంకా దేవుడు తన ఆత్మ చేత ఎలాంటి కార్యక్రమాలు చేయించాడు అని అన్నప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. రాజు కాకముందు, సౌలు గారు రాజు కాకముందు రాజుగా అనౌన్స్మెంట్ విన్న తర్వాత ఎవరి దగ్గర అంటే సమూయేలు దగ్గరికి వెళ్ళి గాడిదలు పోయాయని వెతుక్కుంటూ గాడిదల కోసం వెళ్తూ సమూయేలుకు దొరికి, సమూయేలు గారు నిన్ను రాజును చేయబోతున్నాడు దేవుడు అని చెప్పేసి కొన్ని సూచనలు ఇచ్చి పంపించినప్పుడు అలా నువ్వు వెళ్తూ ఉండగానే మధ్యలో దేవుని ఆత్మ నీ మీదికి రావటం, వచ్చిన తర్వాత ఒక కార్యక్రమం జరగటం నువ్వు చూస్తావని అంటాడు. ఆ కార్యక్రమం ఏంటో మనం చూద్దాం. 6వ వచనంలో, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచూ ఉండగా నీకు క్రొత్త మనసు వచ్చును. అలా వచ్చింది అంటే అర్థం ఏంటి? దేవుడు నీకు తోడుగా ఉండును గనక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు మనకు తోడు ఉండాలి అంటే ఎలా? తన ఆత్మ మనలో ఉంటే దేవుడు మనకు తోడు ఉన్నట్టే, తన ఆత్మ మనలో ఉంటే దేవుడు మనలో ఉన్నట్టే. తన ఆత్మ చేత, తన ఆత్మ ద్వారా దేవుడు మనకు తోడున్నాడు. లేదంటే ఆ కాలంలో దేవుడు నీకు తోడున్నాడు అని చెప్పడానికి సూచన ఇది అని చెప్పేసి సమూయేలు ప్రవక్త గారు మాట్లాడి పంపించాడు. అలాగే జరిగింది. ఇక్కడ దేవుని ఆత్మ పొందుకోవటం వల్ల ఏం జరిగిందని అంటే కొత్త మనసు వచ్చింది. అంటే మన కొత్త నిబంధన భాషలో మాట్లాడితే మారు మనసు పొందాడు. ఎవరు? సౌలు గారు మారు మనసు పొందాడు. ఆత్మ పొందుకోవటం వల్ల మన మనసు మారుతుంది. మారు మనసు పొందుతున్నాం అంటే దేవుడు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు తన శక్తితో, తన ఆత్మతో, తన ఆత్మ ద్వారా ఎన్ని క్రియలు చేస్తున్నాడు. చూడండి ఎన్ని అద్భుత క్రియలు చూస్తున్నాడు. ఒకటి, స్టార్టింగ్ లో సృష్టిని చేసేటప్పుడు దేవుడు తన ఆత్మతో చేశాడు, లేదంటే తన శక్తితో చేశాడు. రెండోది, ఈ మనుషులు పాడైపోయినప్పుడు ఆ మనుషులందరినీ చక్కబెడుతూ బుద్ధి చెప్తూ, ఎలా బుద్ధి చెప్తున్నాడు, ఎలా సక్రమమైన దారిలో నడిపిస్తున్నాడు దేవుడు అంటే దేవుడే నడిపిస్తున్నాడు. ఎలా నడిపిస్తున్నాడు అంటే తన
ఆత్మ చేత, తన శక్తి చేత. మూడో పాయింట్, ఆ దేవుడు తన ఉద్దేశాన్ని మనుషుల మధ్య ప్రకటించటానికి దేవుడు తన శక్తి చేత ప్రేరేపిస్తున్నాడు, తన ఆత్మ చేత మనుషులను ప్రేరేపిస్తున్నాడు. నాలుగవది, ఆ దేవుడు మనుషులు యుద్ధం చేయటానికి, యుద్ధంలో గెలవటానికి ఎదుట ఉన్నటువంటి వాళ్ళు సింహాలైనా, ఎదుట ఉన్నటువంటి వాళ్ళు నెఫిలీయులని అయినా, నెఫిలీయులు అంటే తెలుసు మనందరికీ, వీళ్ళు మిడతల్లా ఉంటారు, వాళ్ళు ఏనుగుల్లా ఉంటారు. ఆ ఏనుగుల్లాంటి వాళ్ళని గుద్దుకు చంపేయాలి అని అంటే వీళ్లకు ఏముండాలి అని అంటే ఆత్మ సహాయం ఉండాలి, దేవుని శక్తి వీళ్ళకు తోడుండాలి, దేవుడు తోడుండాలి. ఎలా దేవుడు ఎలా తోడుండాలి అంటే తన శక్తితో, తన ఆత్మ సహాయము, తన ఆత్మతో, ఆత్మ ద్వారా మనుషులకు తోడుండి యుద్ధంలో గెలవటానికి బలాన్ని చేకూరుస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు దేవుడు. మరొక పాయింట్, జ్ఞానం ఇస్తున్నాడు, తెలివినిస్తున్నాడు. అనేక కార్యక్రమాలు చేయటానికి జ్ఞానాన్ని, తెలివిని ఇస్తున్నాడు దేవుడు. ఎలా? తన శక్తితో, తన ఆత్మ ద్వారా ఇస్తున్నాడు. అలాగే మారు మనసు కూడా దయచేస్తున్నాడు, మనుషును కూడా మారుస్తున్నాడు సడన్ గా. అంతేనా కదా? ఇప్పుడు సౌలు గారి మనసు ఎలా మారింది? ఇంతకుముందు మామూలుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ తర్వాత పెద్దరికం వచ్చేస్తుంది. నేను అందరికీ నేను నాయకుడిని, అందరినీ నడిపించేటటువంటి వాడిని అనేటటువంటి విధానంలో తన మనసు మారిపోతుంది. ఆ విధంగా దేవుడు తన ఆత్మ చేత, దేవుడే ఎలా పనిచేస్తున్నాడు? తన ఆత్మ చేత, తన ఆత్మ సహాయం చేత అని అన్నప్పుడు ఇక్కడ థర్డ్ పర్సన్ గా చూస్తే ఏమైనా అర్థమవుతుందా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మను థర్డ్ పర్సన్ గా చూస్తే ఏమైనా అర్థమవుతుందా? దేవుని శక్తి, దేవుని బలం, దేవుని శక్తి, దేవుని ఆత్మ అంటే దేవుని శక్తి. కాబట్టి ఇదే శక్తిని కొలత లేకుండా ఇచ్చి నడిపించాడు దేవుడు ఈ భూలోకంలో. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువు వారిని. దానికి ఒక మాట చూపించి నేను ఊహించేస్తాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం అండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ, బాగా వినండి, ఎవరితను? 1వ వచనంలో చెప్పాడు కదా, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఆ చిగురు ఎవరో తెలుసు మనందరికీ, యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి మాట్లాడుతున్నాడు. వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. 2వ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. అంత మాత్రమే కాదు, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ. అంత మాత్రమే కాదు, తెలివిని, యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అన్నాడు. ఎతని మీద? ఆ యెషయి మొద్దు నుండి పుట్టబోయే చిగురు మీద. అంటే ఎవరి మీద? యేసుక్రీస్తు ప్రభువు వారి మీద. ఏం నిలుస్తుంది? దేవుని శక్తి నిలుస్తుంది, దేవుని ఆత్మ నిలుస్తుంది. అది ఎలాంటి శక్తి, ఎలాంటి ఆత్మ అనంటే, ఎలాంటి శక్తి అనంటే, ఆ శక్తి జ్ఞాన వివేకములకు ఆధారమగు శక్తి, ఆలోచన బలములకు ఆధారమగు శక్తి, తెలివిని, యెహోవా ఎడల అంటే దేవుని ఎడల భయభక్తులను పుట్టించగలిగే శక్తిని దేవుడు ఎవరికి అనుగ్రహిస్తున్నాడు? ఎవరి మీద కుమ్మరిస్తున్నాడు? ఎవరి మీద ఆ శక్తి నిలుస్తుంది అని అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి మీద నిలుస్తుంది అని చెప్పాడండి. చూడండి, అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా సంపూర్ణముగా ఎలా నడిచాడు భూమి మీద అంటే దేవుని సహాయంతో నడిచాడు. దేవుడు తోడుంటే అన్ని చేసుకుంటూ పోయాడు. అందుకోసమే కొత్త నిబంధనలో కూడా ఒక మాట చూపిస్తాను. యోహాను గారి చేత వ్రాయించబడిన సువార్త 3వ అధ్యాయము 33-34 వచనాలండి. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు, ఆయన సాక్ష్యం అంటే ఎవరు? ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సాక్ష్యమును అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు అను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎలా అనగా, దేవుడు తాను పంపిన వానికి అంటే ఎవరికి? యేసుక్రీస్తుకు కొలతే లేకుండా ఆత్మను అనుగ్రహించును, అంటే తన శక్తిని అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. అందుకోసమే అంటాడు మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభువు వారు, నేను చేయబోదని నాది కాదని. కానీ మనోళ్ళకి అర్థమైతేగా అదనమాట. సో కంప్లీట్ గా యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని ఆత్మ సహాయముతో నడియాడుతున్నాడు. అందుకోసమే ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బంది పడలేదు. కానీ ఎప్పుడు ఇబ్బంది పడ్డాడో తెలుసా? ఎప్పుడైతే దేవుడు దూరం అయ్యాడో, ఎప్పుడైతే దేవుడు చెయ్యి వదిలేశాడో అప్పుడు వేదన చెందాడండి, విలవిల్లాడిపోయాడు. అది ఆ సందర్భం మనందరికీ తెలుసు, మనం అక్కగారి ద్వారా విన్నటువంటి విషయం. సో ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా కంప్లీట్ గా దేవుణ్ణి తోడు చేసుకున్నాడు. ఎలా తోడు చేసుకున్నాడు అంటే దేవుని ఆత్మ సహాయంతో.
అదే దేవుని తోడు. ఎలా? దేవుని ఆత్మ సహాయంతో. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే, దేవుడు ఎలా సహాయం చేసుకుంటూ వచ్చాడు నాది కాలము నుంచి నేటి వరకు, ఎలా సహాయం చేసుకుంటూ మనుషుల్ని ఎలా కాపాడుకుంటూ మనుషులకి బలాన్ని, జ్ఞానమును, మారు మనసును ఎలా ఇస్తున్నాడు, ఏ విధంగా కలగజేస్తున్నాడు, ఎలా కాపాడుతూ పోరాడుతున్నాడు దేవుడు మనుషుల కోసం, ఎంత తప్పిస్తున్నాడు తన ఆత్మతో, తన శక్తితో ఎంత ప్రయాసపడుతున్నాడు మన కోసం దేవుడు, ఎంత పాటుపడుతున్నాడు అడుగడుగున అనే విషయం మనకు అర్థం కావాలి. ఇందులో ప్రాముఖ్యంగా మన కాన్సెప్టే దేవుని ఆత్మ అనగానే థర్డ్ పర్సన్ కాదయ్యా. ఎవరు? థర్డ్ పర్సన్ కాదు. దేవుని ఆత్మ అంటే దేవుని శక్తి, దేవుడు మనకు ఇచ్చే హెల్ప్, దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి శక్తి దేవుని ఆత్మ అంటే అన్న సంగతి మనకు అర్థమైతే చాలు. ఇంకా తదుపరి భాగాలలో మరికొన్ని విషయాలు నేర్చుకుంటూ పరిపూర్ణమైనటువంటి అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు మరలా మీరు కూడా రాసుకున్నటువంటి రిఫరెన్స్లన్నింటినీ మరొకసారి పరిశీలన చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే విన్నాము అయిపోయింది అని అనుకుంటూ పోతే అర్థం కాదు. ఇది క్లాసు, నేను మాట్లాడుతున్నది క్లాసు, బైబిల్ నేర్చుకునేటటువంటి పాఠాలు. కాబట్టి జాగ్రత్తగా మనసు ఒక చోట పెట్టి రిఫరెన్స్లని రాసుకొని, చెప్పినప్పుడు వినటం మాత్రమే కాకుండా ఇంటికి వెళ్ళి మరలా మీరు చెక్ చేసుకొని మరలా రిమైండ్ చేసుకుంటే మరింత అవగాహన అయ్యే అవకాశం. మరీ ముఖ్యంగా చెప్తున్నాను, విన్న విషయాలు కానీ చదివిన విషయాలు కానీ ఆలోచిస్తే తప్ప దేవుడు అర్థం కాడు, దేవుని వచనాలు అర్థం కాదు. ఆలోచించాలి, దేవుడు సహాయం చేస్తాడు. ఎలా సహాయం చేస్తాడో ఇప్పటివరకు మనం నేర్చుకున్నాం. సో నీకు నాకు మనందరికీ దేవుడు సహాయం చేయాలి తన ఆత్మ ద్వారా అని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లోంచి వెళ్ళి ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆసీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి,